దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. విలాప వాక్యములు 4వ అధ్యాయం చదువుకుందామండి. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమారి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను చెన్నిచ్చు తమ పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణ పక్షుల వలె క్రూరురాలాయను. దప్పి చేత చంటి పిల్ల నాలుక వాటి అంగిటికి అంటుకొనును. పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడును వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగలించుకొనిదరు. నా జనుల కుమారి చేసిన దోషము సుధమ పాపము కంటే అధికము. ఎవరును దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారు శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. అట్టివారి ఆకారము బొగ్గు కంటే నులుపాయను. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను. క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయేదురు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము పిల్లలను వండుకునెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను. సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను, అది దాని పునాదులను కాల్చివేసెను. బాధించేవాడు గాని విరోధి గాని యెరూషలేము గౌనలలోనికి వచ్చినవి భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనాను తోచయుండలేదు. దానిలో నీతిమంతుల రక్తమును ఓర్చిన దాని ప్రవక్తల పాపములను బట్టి దాని యాజకుల దోషమును బట్టి జనులు వీధులలో అందుల వలె తిరుగులాడెదరు. వారు రక్తము అంటిన అపవిత్రులు, ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు. పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము, ముట్టవద్దని జనులు వారితోననిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారక్కడ కాపురం ఉండకూడదని చెప్పుకునేది. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను, ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు. యాజకుల ఎడల జనుల పూర్వము చూపకపోయిరి, పెద్దల మీద దయ చూపకపోయిరి. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా నా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. రాజవీధులలో మేము నడవకుండునట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంచె దిశ సమీపమాయెను, మా దినములు తీరిపోయినవి, మా అంచె దిశ వచ్చేయున్నది. మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షి రాజుల కన్నా వడిగలవారు. పర్వతముల మీద వారు మమ్మును తరుముదురు. అరణ్యమందు మా కొరకు పొంచియుందురు. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు. వారు త్రవ్విన గుంటలలో పట్టబడిను. అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేమనుకున్నవాడు పట్టబడిను. మూజు దేశములో నివసించు ఏదోము కుమారి, సంతోషించుము, ఉత్సహించుము. ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును. నీవు దానిలోనిది త్రాగి మొత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసుకొందువు. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. ఏదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును. దేవుడి వాక్యంను దీవించును గాక. 5వ అధ్యాయం చదువుకుందామండి. నీ పాపలను ఆయన వెల్లడిపరచును. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొనుము. దృష్టించి మా మీదకు వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను.
మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము. మా తల్లులు విధవరాండ్రయిరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి. క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. మమ్మను తరుమువారు మా మెడల మీద ఎక్కియున్నారు. మేము అలసట చెందియున్నాము. విశ్రాంతి అనేది మాకు లేదు. పొట్టకూడికై ఐగుప్తీయులకును అశ్షూరీయులకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి. మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువైరి. వారి వశము నుండి మమ్మను విడిపించగలవాడెవడునూ లేడు. ఎడారి జనులు ఖడ్గభయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. మా క్షామము వల్ల మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి. యోధా పట్టణములో కన్యకలు చెరిపిరి. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి. వారే మాత్రమును పెద్దలను కనపరచలేదు. యవ్వనులు తిరగటి రాయి మోపిరి. బాలురు కట్టెల మోపు మోయచాలక తడబడిరి. పెద్దలు గుమ్మం యొద్ద కూడుట మానిరి. యవ్వనులు సంగీతము మారిరి. సంతోషము మా హృదయమును విడిచిపోయెను. నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. మేము పాపము చేసి ఉన్నాము. మాకు శ్రమ, దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది. సీయోను పర్వతం పాడైనది. నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి. మా కన్నులు దీన్ని చూసి మందగిలను. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవైయుందువు. నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్మునెల్లప్పుడూ మరిచిపోవుటయ్యాలా? ఎంతకాలము విడిచిపెట్టుటయ్యాలా? యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము. నీవు మమ్మును బొత్తిగా విసర్జించి ఉన్నావు. నీ మహోగ్రత మా మీద వచ్చినది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.